ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకి సంబంధించి క్షమాపణలు చెప్పాలి అనే ఒక అల్టిమేటం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చారు. దీనికి ఆల్రెడీ సమాధానం ఇచ్చేసామంటూ టీటీడీ చైర్మన్ అంటున్నారు. అయితే మీడియాలో భిన్నమైనటువంటి కథనాలు రావడం, సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ పైన ట్రోలింగ్స్ రావడం, దీనిపైన మళ్ళీ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అసలు క్షమాపణలు చెప్పారా, చెప్పలేదా, ఏం జరిగింది ఈ వ్యవహారంలో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. తిరుపతిలో ఇన్సిడెంట్ జరగడం ఒక ఎత్తు అయితే, ఇమ్మీడియట్ రిలీఫ్ మెజర్స్ జరగడం కూడా గతం కంటే చాలా వేగంగా కనిపించింది. కానీ ఈ క్షమాపణలు అనే పాయింట్ దగ్గర విపక్షం పక్కకి వెళ్ళిపోయింది. అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులే ఒక స్వపక్షంలో విపక్షం పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది. టీటీడీ చైర్మన్ గారి రియాక్షన్ ఏంటి? అది ఎందుకు వివాదాస్పదం అవుతుంది? మళ్ళీ దాన్ని ట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి 11 రోజులు ప్రాధ్యక్ష చేసి కాలినడకన వెళ్ళి హిందువుల ప్రతినిధి కనపడింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. అంటే అందరి తరపున ఇప్పుడు మరలా ఆయనే స్పందించాడు. ఎవరు స్పందించరా? ప్రభుత్వం తరపున ఈయన యాక్చువల్గా ఈయన కాదు కదా పాత్ర. టీటీడీ బోర్డు కావచ్చు, అక్కడ పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళ పాత్ర, వాళ్ళు క్షమాపణ కోరాలి. కానీ అందరి తరపున పవన్ కళ్యాణ్ కోరడం అనేది ఆయన రాజకీయ పరిణితికి మనం నిదర్శనంగా చెప్పుకోవాలి. ఒక విజ్ఞత గల రాజకీయ నాయకుడిగా, చాలా పరిణతి చెందిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు. అందరి తరపున బేషరతుగా కుటుంబాలందరికీ ప్రత్యేకించి 2-3 సార్లు చెప్పారు. మరి అది ముందుగా స్పందించాల్సింది ఎవరు? టీటీడీ బోర్డు మెంబర్స్ కావచ్చు, టీటీడీ యాజమాన్యం కావచ్చు, స్పందించాలి. ఆ స్పందన వాళ్ళ నుంచి లేకపోతే తెలికి తర్వాత జరిగిన పిఠాపురంలో ఆయన అక్కడ మాట్లాడతా ఇదే చెప్పారు. సాక్షాత్ పేర్లు చెప్పారు. టీటీడీ చైర్మన్ నాయుడు గారు కావచ్చు, శ్యామలరావు గారు ఈవో గారు కావచ్చు, జేఓ వెంకన్న చౌదరి గారు, మిగతా బోర్డు మెంబర్స్ అందరూ కూడా క్షమాపణ కోరండి. అంతే కదా, 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చి ప్రజలు. కానీ వీళ్ళందరికంటే ముందే మేము క్షమాపణలు, టీటీడీ పాలక మండలి క్షమాపణలు చెప్పింది. మీడియాలో అడిగేటువంటి ప్రశ్నలు, అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో వేసేటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ గారు అన్నారు. అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కాదు అని చెప్పి అన్నారు. వాస్తవానికి క్షమాపణలు చెప్పారా? తర్వాత నిన్న జరిగినటువంటి పాలక మండలి అత్యవసర సమావేశంలో క్షమాపణలు చెప్పారా? 2 నిమిషాలు అయితే మౌనం పాటించారు. సో ఓవరాల్గా అసలు ఏంటి ఈ డిస్ప్యూట్ ఎంత పెరగడానికి కారణం ఏంటి? విలేకరు అడిగింది పవన్ కళ్యాణ్ గారు ఇట్లా క్షమాపణ కోరారని అడిగినప్పుడు, మీరు సమాధానం చైర్మన్గా చెప్పేది ఎవరి గురించి చెప్పారు? నేను పవన్ గారి నుంచి ఉద్దేశించి కాదు అని చెప్పి తర్వాత బుకాయించడం చైర్మన్ గారు ఆ విషయంలో మాత్రం చాలా తప్పు. చైర్మన్ గారిదే. ఆయన ఎవరి తరపున అడిగాడు? ప్రభుత్వం తరపున అడిగారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు తగ్గట్టు మీరు క్షమాపణ కోరండి అని అడిగాడు. మీరు ప్రతి ఒక్కరు చెప్తే నేను చెప్పాలన్న రీతిలో నేను క్షమాపణ చెబితే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని చెప్పి అనటం ఏదైతే ఉందో, ఆ చైర్మన్ గారు కొద్దిగా నియంతృత్వ ధోరణి, అహంకారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్వామివారి సేవకు వెళ్ళినప్పుడు స్వీయ నియంత్రణ, ఫస్ట్ స్వీయ నియంత్రణ ఉండాలి. అది లేకపోతే చాలా ఇబ్బంది అయింది. డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్ట్ అండి. స్వీయ నియంత్రణ కోల్పోయినప్పుడు అక్కడ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కంటే గొప్ప వాళ్ళేం కాదు కదా. మీరు సేవకులుగా భక్తులకు సేవ చేయడానికి వెళ్ళారు తప్పితే మీరు అహంకారాన్ని, దర్పాన్ని పోషించడానికి కాదు కదా. ఇప్పుడు అంటే చనిపోయిన వాళ్ళు కూడా మీరు అట్లా మాట్లాడుతావు, అది తప్పు జరిగిందని అర్థమైపోయి మీరు అన్నట్టు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేసి తెలికి అటువైపు జనసేన గారి నుంచి జరిగిన తప్పుని సవరించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా కానీ టీటీడీ బోర్డు మెంబర్స్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మిగతా మెంబర్స్ అందరూ కూడా జరిగిన దానికి క్షమాపణ కోరుతా, వాళ్ళు నష్టపరిహారం ఇవ్వడానికి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళమని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే అవన్నీ చెప్పడం అనేది, కొంతమంది వ్యక్తిగతంగా కూడా ఇస్తామని చెప్పని 10 లక్షలు ఆయన 3 లక్షలు, ఎమ్మెల్యే మడకసిరి ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు 3 లక్షలు, ఇట్లా ఒక్కొక్క అనౌన్స్ చేశారు. వాళ్ళు బోర్డులో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు అనౌన్స్ చేశారు. బోర్డులో చిన్న చిత్తగా లేరు కదండి, వేల కోట్ల ఉండాలి కూడా ఉన్నారు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఇటువంటి సమయంలోనే స్పందించారు. సుచిత్ర ఎలా కూడా అనౌన్స్ చేశారు కదా, 10 లక్షలు అనౌన్స్ చేశారు. భారత్ బయోటెక్, అలానే మన నెల్లూరు ఎమ్మెల్యే గారు కూడా అనౌన్స్ చేశారు. ప్రశాంతి రెడ్డి గారు కూడా అనౌన్స్ చేశారు. ఒక 10 లక్షలు అనౌన్స్ చేశారు. సో అంటే ఒక 3-4 స్పందించారు. అంటే వాళ్ళలో ఉండొచ్చు కానీ, బట్ అది ఎగ్జిబిట్ చేయాల్సినటువంటి, అంటే రియాక్ట్ అవ్వాల్సిన సందర్భంలో ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు. అది వాస్తవం. అది అందరికీ తెలిసిందే. ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అదికే కోపం వచ్చింది. అంతే కోపం వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఏది ప్రశ్నించకూడదు అనుకుంటే ఎట్లా? ఈ అధికారం రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశాడు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశాడు. ఆయన డిప్యూటీ సీఎం అడిగే హక్కు ఉంది. ఒక శాఖ పరిమితం కాదు కదా. మీరు ఇంతమంది కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దేశవ్యాప్తంగా ఇష్యూ అయినప్పుడు ఎమ్మట స్పందించే తీరు అనేది చెప్పాడు. మరి ఆయన తగ్గట్టు ఆయన ఏం తప్పులు కాదండి పవన్ కళ్యాణ్ గారిది.
అడిగిందే చెప్పేదాంట్లో సహనం కోల్పోయి విలేకరులు అడిగిన దానికి వస్తే చనిపోయిన మనిషి తిరిగి వస్తారనటం అనేది చైర్మన్ గారు ఆయన స్వీయ నియంత్రణ కోల్పోయి, పైగా స్వీయ నియంత్రణ కోల్పోయి ఆయన చివరిలో ఇచ్చిన మాట కూడా ఎలా ఉందంటే తప్పు జరగకపోయినా పాలక మండలి ఏ తప్పు చేయకపోయినా మేము క్షమాపణలు కోరుతున్నాం అని. ఇప్పుడు ఈ క్షమాపణలు అవసరమా అనిపించే స్థాయిలో చెప్పినట్టు ఉంది నాకైతే. ఇది నా పర్సనల్. అది ఏమంటారు చెప్పండి. అది కరెక్ట్, వాస్తవం మీరు చెప్పింది. అది ఏదో చెప్పినట్టుగా అన్నట్టుగా ఉంది. నేను తప్పు చేయలేదు అనేది భావన కనపడింది తప్పితే అసలు తప్పు చేయని వాళ్ళు, అసలు సంబంధం లేని వాళ్ళు క్షమాపణ హృదయపూర్వకంగా అన్నిసార్లు చెప్పినప్పుడు మీరు చెప్పడానికి ఏమి, మీరు చైర్మన్ ఈజ్ ద బాస్ ఆఫ్ టీటీడీ అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళకి పడతల్లా, ఈవోకి చైర్మన్కి పడతలేదు. అది నిజమేనా? పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, నాకు సమాచారం ఉంది ప్రాథమికంగా వీళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ రావట్లేదు. ఇప్పుడు అసలు తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలవుతుంది అని చెప్పారు. తిరుపతిలోనే ఇలాంటి సంక్షోభాలు ఉంటే రేపు ఎటువంటి సంకేతం ఇస్తారు ప్రజలకు? ప్రజలకు అయోమయం గురికయ్యే అవకాశం ఉంది. ఆయన మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే ముందు అక్కడికి వెళ్ళాడు. అంత పవిత్రంగా అక్కడ శ్రీవారి పాదాల దగ్గర ఆయన పుట్టాడండి చంద్రబాబు నాయుడు గారు. అలిపిరి దగ్గర మన క్లైమర్ మైన్లు ఎట్లా బయటపడ్డాడో మనకు తెలుసు. ఆయనకి తెలుసు గొప్పతనం, ఏడుకొండల విశిష్టత తెలుసు. కాబట్టి ఆయన చాలా చక్కగా చేస్తాడు ఆ వయసులో. ఆయన చూసేలా నేర్చుకోవాలి కదా సార్ ఈ అధికారులు. ఇటువంటి పాత్ర ఇచ్చినప్పుడు చైర్మన్లు మిమ్మల్ని ఇచ్చేసి ఎక్కడో నుంచి తీసుకొచ్చి జేఈఓలకు అపాయింట్ చేసి మీడియా అధిపతులు తీసుకొచ్చి చైర్మన్ చేస్తే మీరు అకౌంటబిలిటీ అంటే పారదర్శకత, తక్షణం జరిగిన దానికి తప్పు చేస్తే తప్పు జరిగిందని చెప్పడానికి ఇవ్వండి. ఆ భావన వాళ్ళు కలగాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామినే మనం కోరుకోవాలి. అంటే ఇద్దరితో ఈ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పడినట్టేనా, మళ్ళీ కొనసాగింపు ఉంటుంది? లేదు, పడినట్టే. అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అసలు వాస్తవ అధికారులు తప్ప లేదా టీటీడీ యంత్రాంగం తప్ప అయిందో రిపోర్ట్ వచ్చినాక, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇందులో అనవసరంగా బలిపశువుని సుబ్బరాయుడిని చేసినట్టుగా అనిపిస్తుంది. పాపం యాక్చువల్గా అతను ఏమి లేదు, లీవ్ పెట్టి వెళ్ళారు అంటే ఆయన ఏదో వేరే పని మీద వెళ్ళారు. అది కూడా సీరియస్. సీఎం గారు అంత ఈజీగా అయితే చర్య తీసుకోరుగా, సస్పెండ్ చేయలేదని ఆయన బదిలీ చేశారు. అక్కడ ఇంకో 2 అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడ ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి ఉండగానే ఈయన అక్కడికి వెళ్ళారు మంది మార్బలాన్ని వేసుకొని. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలా, పేషెంట్లు పారిపోవాలా అన్న వాతావరణం సృష్టించారు. మరి ఇదంతా పోలీసు ఆ ఘటన జరిగిపోయిన తర్వాత విషయాల్లో కూడా పోలీసు సమర్థంగా యాక్ట్ చేసిందని చెప్పని అంటారా? ఇప్పుడు టీటీడీ బోర్డు వాళ్ళది పెద్ద తప్ప, ఎవరో ఒకళ్ళు బలిపశువులు చేయాలి కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా అలా కాదు. టీటీడీ బోర్డు టికెట్ల పంపిణీ వరకే టీటీడీ బోర్డు తప్పిదాం అనుకుందాం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ, పోలీస్ హ్యాస్ టు రియాక్ట్. పోలీస్ అక్కడ ప్రాపర్గా రియాక్ట్ అయ్యారా? ఒకవేళ రియాక్ట్ అయి ఉంటే ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి హాస్పిటల్లో వరుసపెట్టి 100 మంది లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా వెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పేషెంట్లు ట్యూబులు పీకేసి మరీ మాట్లాడుతుంటే ఎవరు చూడాలి? పోలీసులు చూడాలా, డాక్టర్లు చూడాలా, హాస్పిటల్ యాజమాన్యం చూడాలి, టీటీడీ చూడాలి, ఎవరు చూడాలి? ఇక్కడ ఇది అంతటికి కూడా బాధ్యత వహించాలి. కేశవ్ గారు మీరు చెప్పిన దాంట్లో ఒక ఎస్పీ ఒక్కడే కాదు, 1100 మంది పోలీసులు. ఆయన కింద వ్యవస్థ నడిపించాల్సింది ఆయన కదా. కరెక్టే. ఎక్కడో నువ్వు తెలంగాణలో పనిచేసే వ్యక్తిని కావాలని తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చినంత మాత్రం ఆయన చేసిన తప్పులకి పాపాలు బయట లేదు. 6 మాసాల్లో మొత్తం లా అండ్ ఆర్డర్ తిరుపతి క్రమశిక్షణ పెట్టాడు. ఇప్పుడు ఆ క్రెడిట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా బయట తీసుకొస్తాను అన్నాడు కదా. అందరూ వాటికి అటు ఇచ్చి ఇటు ఆయన్ని పంపించి ఎంతవరకు ఇది అనేది ఒక్క ఏమరపాటు అది ఎన్ని సమస్యలకు కారణం అవుతుంది చూసారా? ఇప్పుడు మొత్తం అంత సిస్టమ్ ఎక్కడైతే ప్రక్షాళన మొదలైంది అనుకున్నారో అక్కడే మళ్ళీ ఇంకోసారి చర్య తీసుకుంటారు. డెఫినెట్ గా ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఈ యొక్క లోపాలు ఎక్కడైనా ఉన్నాయో, కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నదే, అటు టీటీడీ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, యంత్రాంగాలు మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అదే కదండి చెప్పింది ఉప ముఖ్యమంత్రి గారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటిలోగా వేసే అవకాశం ఉంది. అది 3 వారాల్లోపు కంప్లీట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారించి దాని వెనక ఎవరున్నా కానీ దానికి, ఎందుకంటే ఇంకొక 50 సంవత్సరాల చరిత్రలో మనకు తెలిసి ఇటువంటి సంఘటన జరగల. పాపం భక్తులకి వైకుంఠం అంటే వెళ్ళి వస్తే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే, ఉత్తరద్వార దర్శనం దర్శించుకుంటే ఏదో స్వర్గంకి వెళ్తామని చెప్పి ఆశతో వెళ్ళారు. ఏకంగా వాళ్ళు పాపం పైకి పంపించారు 6 ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సరే, ఏదైనా కానీ తప్పు జరిగిపోయింది. ఈ తప్పు ఇక జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో ఒక సమగ్రమైన దర్యాప్తు జరిగితే తప్పితే బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ముందుగా స్పందించాల్సినటువంటి వ్యవస్థలు, యంత్రాంగం స్పందించకపోవడం వల్లనే ముఖ్యమంత్రి 2 సస్పెన్షను, 3 బదిలీకి చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు నుంచి టీటీడీ బోర్డు అనుకున్న స్థాయిలో రియాక్ట్ అవడంలో విఫలమైందని చెప్పని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. క్షమాపణలు చెప్పేటువంటి విషయంలో కూడా ఒక అహంకార ధోరణిని ప్రదర్శిస్తున్నారనేటువంటి సంకేతాలు అయితే ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇది ప్రమాదకరమైనటువంటి అంశం. తస్మాత్ జాగ్రత్త. గతంలో కూడా
ఇటువంటి వ్యవహార శైలి వల్లనే టీటీడీ చైర్మన్ పదవులు వహించిన వాళ్ళు ప్రజల్లో పలచనయ్యారు. కాబట్టి ఈ పద్ధతి ఎక్కడైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.